బీసీ జైహో బీసీ అంటూ ఒక కార్యక్రమం తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనవరి 4న రాష్ట్ర వ్యాప్తంగా. అసలు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. బీసీల కోసం ప్రతిసారి చాలా నిజాయితీగా వ్యవహరించింది, ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న నారా లోకేష్ కామెంట్స్ కూడా చూసాం. అంతకు మించి బీసీలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో ఒకటి. రెండోది, దేశంలో ఎక్కడా లేనట్టుగా బీసీలకు సంబంధించి బీసీ అట్రాసిటీ యాక్ట్ తేబోతున్నామని స్వయంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. సార్ నమస్తే అండి సతీష్ గారు, మీకు గురుమూర్తి గారికి నమస్తే సార్. అలాగే టెన్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం సార్. సార్, ఇప్పుడు రాజకీయం కోసం ఆరోపణలు చేయటం అనేది పరిపాటి, కానీ జైహో బీసీ అనే కార్యక్రమం యాక్చువల్గా గత ఎలక్షన్స్ కు ముందు తీసుకున్న నినాదం, వైఎస్ఆర్సీపీ తీసుకున్న నినాదం. ఆఖరికి నినాదాలు కూడా కొరత ఏర్పడి, అంటే వేరే ఏ ఇతరితర నినాదం ఇచ్చినా కూడా అది ప్రజల్లోకి పోదని మేము గతంలో తీసుకుని సక్సెస్ఫుల్ గా ఏదైతే బీసీలని మా వైపు తీసుకున్న తర్వాత వాళ్ళ కోసం మేము చేస్తామన్నవన్నీ చేశామో, అదే భ్రమలో వాళ్ళని ఉంచడానికి, తిరిగి వాళ్ళ వైపుకి వాళ్ళని రాబట్టుకోవడానికి మేము తీసుకున్న కార్యక్రమం జైహో బీసీ అనే కార్యక్రమాన్ని యథాతథంగా మక్కి తీసుకొని దానికి మళ్ళీ అట్రాసిటీస్. ఇప్పుడు ఒక్కటి సార్, చిత్తశుద్ధి లేనిదే ఏది జరగదు. చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద అసలు ప్రేమ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దాన్ని మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీలో చూపిస్తున్నాం, ప్రతి దగ్గర చూపిస్తున్నాం. నామినేటెడ్ పోస్టులు కానీ మీరు చూడండి, ఎంపీలు మోపిదేవి గారు కానీ, లేకపోతే రాజ్యసభకు పంపించిన వాళ్ళు నామినేటెడ్ సార్. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు కానీ, సార్ గతంలో మన మస్తాన్ యాదవ్ గారు కానీ, బేద మస్తాన్ యాదవ్ గారు కానీ, మరి ఈ విధంగా మేము రాజ్యసభకే 4 పేర్లు చెప్పాయి. ఇప్పుడు సార్ రాజ్యసభలో కూర్చోబెడతాన్ని వరలరామయ్య గారిని బ్రిడ్జ్ మీద ఆపేసి కనకమేడల రవీంద్రబాబుకి ఇచ్చుకొని, అదేమన్నా అంటే ఎస్సీలన్నా బీసీలన్నా ఆయన చులకనగా మాట్లాడుతూ చంద్రబాబు గారు బీసీలు అంటే బాబు క్యాస్ట్, వాళ్ళ ఉద్దేశంలో బీసీలు అంటే బాబు క్యాస్ట్, కానీ వాళ్ళు బ్యాక్ బోన్ క్యాస్ట్ గా ఆయన ఏ రోజు భావించలా. సార్ 139 కులాలను మేము గుర్తించి గతంలో మేము తీసుకున్న జైహో బీసీ కార్యక్రమం ద్వారా ఆ 139ని 56గా సింక్రనైజ్ చేసి, మేము ఆ సింక్రనైజ్ చేసిన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి వాళ్ళ గౌరవంతో పాటు చేయాల్సిన మేలంతా కూడా చేయడంతో పాటు ప్రతి నామినేటెడ్ పోస్ట్ నుంచి ప్రతి ఒక్క సార్ మేయర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, లేకపోతే మండల ప్రజా పరిషత్ చైర్మన్స్ కానీ, అన్నిట్లో కార్పొరేషన్లో కూడా ప్రతి దగ్గర కూడా వాళ్ళని ముందుకు నడిపించడంతో పాటు అందరూ చదువుకోవాలి, ఉత్తమంగా కుల వృత్తులు చేసుకోవడానికి పరిమితం కాకూడదు. గతంలో తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఆదరణ అనే స్కీము వాళ్ళు ప్రవేశపెట్టి చాకలి వృత్తులు చేసుకునే వాళ్ళకు ఇస్త్రీ పెట్టే, మంగళ వృత్తులు చేసుకునే దానికి వాళ్ళకు ఒక కిట్టు, లేకపోతే ఇలాంటి ఇచ్చి వాళ్ళని ఎప్పటికీ కూడా కుల వృత్తులకు పరిమితం చేయాలనుకున్న దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శైలి, తెలుగుదేశం యొక్క ఆచరణ ఆ విధంగా ఉండింది. మేము తీసుకున్న నిర్ణయాలతో రాజకీయంగా గాని మరి ప్రతి ఒక్క విషయంలో కూడా బీసీలను అగ్రగాములుగా నిలుపుతూ బీసీ పక్షపాత పార్టీగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్రకుల పేదలు అని చెప్పి ఏదైతే లైన్ తీసుకున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కమిట్మెంట్ ఉంది. అందుకే చిత్తశుద్ధితో మేము చెప్పి అమలు చేస్తున్నాం. రైట్. 56 కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ వాటికి నిధులు లేవు, ఒక కుర్చీ లేదు, ఒక ఆఫీస్ లేదని చెంగల్రెడ్డి గారు అంటున్నారు. అలాగే గురుమూర్తి గారు కీలకమైన కార్పొరేషన్లను ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి అంతగా ప్రాధాన్యత లేని కార్పొరేషన్లని బీసీ కులాలు, బీసీ ఉపకులాలు పేరిట ఇచ్చారని మెన్షన్ చేస్తున్నారు. నోటితో మాట్లాడుతూ నొసలతో విక్రించడం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. మరీ ముఖ్యంగా నేను మళ్ళీ పదే రీఇటరేట్ చేసి చెప్తున్నా, జైహో బీసీ అనే నినాదం ఆ విధానం తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలో దిక్కుదోచని స్థితిలో జైహో బీసీ టైటిల్ ని కూడా లాక్కుందామని ట్రై చేసి తద్వారా బీసీ ఓట్ల బ్యాంక్ మళ్ళా మనకు వస్తుందని భ్రమల్లో ఏదైతే ఉన్నారో అది జరిగే పని కాదు. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, కొనకళ్ళ నారాయణ గారికి ఇచ్చింది పోటీ చేసే టికెట్. పోటీ చేయడం కష్టం, పోటీ చేస్తే గెలిస్తే గెలుస్తారు, లేకపోతే లేదు. కానీ నామినేటెడ్ డైరెక్ట్ గా రాజ్యసభకు 6 సంవత్సరాలు ఖచ్చితంగా వెళ్తారు. మీరేంటండి గెలిపించేది? ఖచ్చితంగా పోటీ చేసేది అనేది ఒక రిస్క్. ఏ పార్టీ అయినా సరే మీరు గెలిపించడం ఏముంది, గెలిస్తే గెలుస్తారు, లేకపోతే ఓడతారు. కానీ రిస్క్ లేకుండా నామినేటెడ్ పోస్ట్ లో ఆర్ కృష్ణయ్య గారు లాంటి బీసీ నాయకుడిని, మోపిదేవి గారి లాంటి మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని, మరి
ముఖ్యంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వారిని, లేకపోతే మరి బీద మస్తాన్ రావు గారిని, ఇలా నలుగురిని బీసీలని మేము పంపిస్తే తూతు మంత్రంగా ఇచ్చే కార్పొరేషన్ల గురించి, కార్పొరేషన్లకు ఏముంటుంది సార్? తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యసభ ఇచ్చింది, అల్లాడి రాజకుమార్కి ఇచ్చింది, దేవేంద్ర గౌడ్కి ఇచ్చింది, గుండు సుధారానికి వాళ్ళ ఇచ్చింది. ఉద్దేశం ఒకటే, బీసీలు అంటే బాబు క్యాస్ట్, బీసీలు ఓట్లు కావాలి, బాబు క్యాస్ట్ బాగుండాలి, బీసీలు బాగుండాలని వాళ్ళకి ఏరో లేదు, వాళ్ళకి వెన్నెముకగా చూడాలి వాళ్ళనన్న ధ్యేయం లేదు, వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి, బాబు క్యాస్ట్. చంద్రరెడ్డి గారు స్పెసిఫిక్ గా జైహో బీసీ అని ఒక కార్యక్రమాన్ని ఆ పార్టీ తీసుకుంటుంది, అదొక రాజకీయ పార్టీ, వాళ్ళు చెప్పుకుంటారు, మీరు చెప్పుకుంటారు. అయితే కొత్తగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తొలిసారిగా ఏపీలో బీసీల రక్షణ కోసం ఒక చట్టం తేబోతున్నాము, అది మేనిఫెస్టోలో పెట్టబోతున్నాము అనేది ఒకటి. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో బీసీ అట్రాసిటీ యాక్ట్ను మేము తేబోతున్నాము, ఇది ఎప్పుడూ లేదు చరిత్రలో అన్నది తెలుగుదేశం పార్టీ స్పెసిఫిక్గా చెప్తున్న అంశం ఒకటి. రెండోది, గతంలో వ్యవసాయానికి అనేది ఇంకా వేరే వాటికి ప్రత్యేకంగా మేనిఫెస్టోలు పెట్టేవారు, ఈసారి మేము బీసీలకి వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఒక వేరే మేనిఫెస్టో ప్రకటించబోతున్నాం అంటున్నారు. సార్ ఇప్పుడు సాంప్రదాయకంగా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలు కొంత అనుకూలత తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయినమాట వాస్తవం. ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ, తదనుగుణంగా వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చిన మాట వాస్తవం. 2014లో బీసీలు అంతగా మాతో వెంట నడవలేదు, కానీ 2019కి వచ్చేసరికి నిజమేంది అనేది తోకలు కత్తిరిస్తా, మీ అంతు చూస్తా, మీ లెక్కలు తేలుస్తా అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి దానికి ఎప్పుడైతే దబాయించడం మొదలు పెట్టాడో, వాళ్ళని బెదిరించడం మొదలు పెట్టాడో, అదే టైంలో మేము జైహో బీసీ నినాదంతో వాళ్ళకు ఒక భరోసా కల్పించాం, బ్యాక్ బోన్ క్యాస్ట్ గా మేము గుర్తించాము అని చెప్పి వాళ్ళకి ఆ నమ్మకం కల్పించాం. 139 కులాలని గుర్తించాం, వాటిని సెంట్రలైజ్ చేసి 56 కార్పొరేషన్లు ఇచ్చాం. దాని ద్వారా నామినేటెడ్ పోస్టులు కానీ విధానపరమైన పదవుల్లో కానీ ఓసీ సీట్లలో బీసీలకు సీట్లు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలతో పాటు ఎవిడెంట్గా 4 రాజ్యసభ సీట్లు. సార్ ఎవరు రాజకీయ పార్టీలో రాజ్యసభ సీట్లు మరి ఉపకులాలకి ఖచ్చితంగా కూడా వెనకబడ్డ కులాలకు కేటాయించిన దాఖలాలు గతంలో లేవు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పిన మాటకి నిలబెట్టుకుంటూ వాళ్ళని మేము కాపాడుకుంటూ వాళ్ళని మాలో మమేకం చేసుకుని కేవలం పనిముట్లు ఇవ్వడం కాకుండా వాళ్ళని జీవితంలో ఎదుగుదల వైపు నడిపించే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం. ఈ రోజు బీసీలందరూ కూడా గంపగొత్తుగా వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క గ్రామంలో వైఎస్ఆర్సీపీతో ట్రావెల్ అవుతున్నారు. మనం దివాలా తీసేవనే భయంలో బీసీల కోసం ఏదో ఒక అజెండా పెట్టాలని ఉత్తుత్త హామీలతో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేయలేని కార్యక్రమాన్ని, చెయ్యని కార్యక్రమాన్ని ఇది మా విధానం అని చెప్పి, కొత్త మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళని భ్రమింపజేసే కార్యక్రమం ఏదైతే పెడుతున్నారో దాన్ని వాళ్ళకి పూర్తిగా అర్థం చేసుకుంటారు, నమ్మరు. ఎందుకంటే జీరో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, చెప్పాడంటే చేసే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. థ్యాంక్ యూ గురుమూర్తి గారు, చెంగల్రాయుడు గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు.